పలంనర్లో మన టౌన్లో 9 మంది ఉంటారు సార్. చాలా ఇంకా దీని గురించి ఎవరు తెలియదు. ఈ వేదనే అది పోలియో అట్లా అనేసి ఉంటున్నారు సార్. ఈ డిఎండి అనేది తెలిస్తే అందరూ మన పబ్లిక్ రోడ్లు వస్తుంది. రోడ్లు అంటే తెలిస్తే వాళ్ళకి ఇట్లా వేదనేసి మన అయితే ప్రపంచంలో దాని మందు లేదు సార్. దీనికి మాకు కొద్ది వెనక్కి రండి ప్లీజ్ బాస్. అక్కడ రాండి కమ్యూరు, అక్కడ రాండి. ఏం పేరు? నడుస్తా పడిపోతాడు. సేమ్ అట్లే బాగా నడుస్తాను సార్. ఇద్దరు నిన్న గ్రూప్లో తెలిసింది సార్. హిమాచల్లో షుగర్ థెరపీ ఉండాలి. మెడిసిన్ షుగర్ థెరపీ సుమారు 2 నెలల క్రితం నాగమంగళంలో చెందినటువంటి శారదా అనే ఆమె మనకు స్టేషన్కు భర్త పైన కంప్లైంట్ రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఆమె తనతో పాటు ఈ అబ్బాయిని కూడా ఎత్తుకొని వచ్చింది. ఆ సమయంలో పట్టణానికి చెందినటువంటి జాఫర్ కూడా స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి ఆ పిల్లల గురించి కొద్దిగా విచారించడం జరిగింది. వెంటనే ట్రైసైకిల్ ఉందా అని చెప్పి ఆమెను అడగడము, నేను పూర్తిగా ఉచితంగా ఇస్తానని చెప్పి ఈరోజు ఆమెకి వాళ్ళ అబ్బాయికి ట్రైసైకిల్ ఉచితంగా ఇచ్చినందుకు జాఫర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఈ మన పలంనర్ మున్సిపాలిటీలో ఉండే పిల్లోనికి ఒక 15 నెలల ముందు ఈ స్టేషన్లో నేను ఏదో పనిగా వచ్చింటే ఈ పిల్లోనికి వాళ్ళ తల్లి అయిన శారదమ్మ ఎత్తుకొని వచ్చినారు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్కి గలాటగా. ఏమ్మా ఈ పిల్లోడు నిలబెట్టమ్మా అంటే, లేదు నాన్న నిల్లేడు పిల్లోడు నడిలేడు అంటే, ఏమ్మా అనేసి నేను అడిగినాను కావాల్సింది. ఆ పిల్లోనికి డిఎండి అనేసి ఉండేది, డిస్క్లర్ మసల్ ప్రాబ్లం అనేసి. అమ్మ నువ్వేం బాధపడద్దు, నా ఇంట్లో కూడా 2 పిల్లలు అట్లే ఉన్నారు, పిల్లోనికి వీల్ చైర్ ఉండదమ్మా అంటే లేదన్నారు. సార్ వెంటనే సార్ చెప్పినారు, జఫర్ ఒక పిల్లోనికి వీల్ చైర్ ఒకటి తీసివనేసి. సరే సార్ నేను తీస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ఈ డిస్క్లర్ మసల్ ప్రాబ్లం అనేది చాలామందికి, ఇది పోలియో అనేసి చాలామంది ఇంట్లో పెట్టుకుని చాలామందికి ఉండిపోయినారు. మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్లో సిఎంసి అయితే మీ పెద్ద హాస్పిటల్లో పోయి జబ్బుకి మీరు ట్రీట్మెంట్ దీనికి ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు. ఈ వ్యాధి ఉండదు అనేసి మనం తెలుసుకుంటే తల్లిదండ్రులందరూ, ఇది మనం భారతదేశం మొత్తంకి అందరూ చేరి ఒక మెసేజ్గా అందరూ తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఎత్తుకుని రోడ్లలో వస్తే, రోడ్లు అంటే తెలుసుకుంటే ఇట్లా వ్యాధి ఉండదని వాళ్ళు తెలుసుకుంటే, దానికి ఇప్పుడు ఏఆర్డిఓ అనేసి ఒక గ్రూప్ కూడా రెడీ చేసినాం ఆంధ్రప్రదేశ్లో మనము. దాంట్లో ఇప్పటికే 337 మంది సభ్యులు చేరినారు ఇట్లా పిల్లల్లో. ఇట్లా మన ఆంధ్రాలో కనీసం అంటే ఒక 1500 మంది దాకా ఉండారనేసి మా అంచనా. మీరు తల్లిదండ్రులకు ముఖ్యంగా ఒక మెసేజ్ ఏరా అంటే, మీరు ఇట్లాంటి పిల్లలకి సిఎంసి హాస్పిటల్ కానీ, పెద్ద హాస్పిటల్ కానీ, సిమ్స్ కానీ, బడ్స్ హాస్పిటల్ కానీ అట్లా తావులో పోయి చెక్ చేసుకొని డిఎండి అనేసి డిస్క్లర్ మసల్ ప్రాబ్లం అని మీరు తెలుసుకుంటే, దానికి మనం అందరూ ఒక వేదికగా చేరి ప్రభుత్వాలతో కూడా మాట్లాడేదానికి, చర్చలు చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. మన అయితే నార్త్ నుంచి చాలామంది ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసినారు. ప్రభుత్వము దానిపైన ఈ మందు రీసెర్చ్ చేయడానికి మీరు సహకరించాలనేసి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పలంనర్లో కూడా ఈరోజు నేను దాదాపు తెల్లారి నుంచి మాట్లాడితే 9 మంది మన టౌన్లోనే ఉన్నారు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు అందరూ తెలుసుకొని ఈ వ్యాధిని మీరు సిఎంసికో ఏడన్నా పోయి డిక్లేర్ అయితే ఇది వెంటనే నాకు సంప్రదింపులు చేస్తే మీరు గ్రూప్లో యాడ్ చేసి మనము అందరూ ఇప్పటికే ఒక గ్రూప్ ఏఆర్డిఆర్ అనేసి ఒక గ్రూప్ రెడీ చేసాం. దాంట్లో మనము రిజిస్టర్ చేసుకుంటే
ప్రభుత్వం ఒకవేళ మందు రెడీ చేసి, ఇప్పుడు కరోనా వచ్చింది అందరికి వచ్చేసంటే ప్రభుత్వం మందు రెడీ చేసినాం. ఈ పొద్దు నా పిల్లలు లేకపోతే 10 మంది పిల్లలు 100 పిల్లలు అంటే ప్రభుత్వం కూడా అంత డబ్బు పెట్టేది వేస్ట్ అనేసి గమనిపోతుంది. చాలా మంది బాధ్యతలు ఈరోజు భారతదేశంలో కనీసం అంటే 50,000 మంది ఇలాంటి పిల్లలు ఉన్నారనేసి మాకు అంచనా. మీరు అందరూ తల్లిదండ్రులు స్వచ్ఛతంగా మీ పిల్లలు చెక్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇట్లా డిఎండి ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు వస్తే మనం ప్రభుత్వం నుంచి కూడా మాట్లాడి ఆ పిల్లలకి రాబోయే రోజుల్లో మందు రీసెర్చ్ అయ్యి మందు వస్తే సీరియల్ ప్రకారంగా అయ్యేదానికి బాగుంటుంది. మీరు అందరూ తెలుసుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నమస్తే సార్, మా పేరు వచ్చి మరుము. ఉండేది నాగమంగళంలో ఉన్నారు. అదే మా ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చినాను. సారు నన్ను చూసి తన్నిచ్చి మా అబ్బాయిని ఎత్తుకొని వస్తాను, నన్ను ఎత్తుకొని పోతానని అనేసి నాకు ధన్యవాదాలు సార్. ఎస్ఐ సార్కి, సిఎస్ సార్కి, ఎస్ఐ సార్కి అందరికీ ధన్యవాదాలు సార్. ఇట్లా ఎత్తుకొని రాలాక నేను ఎంతో ఇబ్బందిగా పడతాను సార్ బాబుని. మా ఇంట్లో కూడా పట్టించుకోరు. ఏదన్నా హాస్పిటల్ పోవాలంటే నేనే తోడుకొని పోవాలా, నేను ఉంటేనే సార్ వాళ్ళకి. అది ఇంట్లో కూడా పట్టించుకోరు. అది ఈరోజు ధన్యవాదాలు సార్. పట్టుకోండి. హిమాచల్లో ఫిజియోథెరపీకు సెంటర్